తెలుగు రాష్ట్రాలపై ఎల్నినో ప్రభావం ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో తీవ్రంగా కనిపిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరద నీరు మినహా మన దగ్గర సరైన వర్షం కురిసింది లేదు. దీంతో మెట్ట పంటల సాగుపై అనిశ్చితి నెలకొంది. ఉమ్మడి కడప జిల్లాలో వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటల విస్తీర్ణం ఎక్కువ. ఆగస్టు మాసంలో కొంతవరకు వర్షం కురిసినా మొత్తంగా చూస్తే మాత్రం లోటు వర్షపాతమే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే సాగులో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి? ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ఇకపై ఎలాంటి పంటలను సాగుకు ఎంచుకోవాలో తెలియజేస్తున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఊటుకూరు వ్యవసాయ పరిశోధనా స్థానం పరిశోధనా సహ సంచాలకులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. సూపర్ ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. ఆగస్టులో కూడా ఎండాకాలాన్ని మించి ఎండలు నమోదవుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కడప జిల్లా ఊటుకూరు వ్యవసాయ పరిశోధనా స్థానం సంచాలకులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ వాతావరణంలో మనం చూస్తుంటే ఈ మార్పులు ఏంటి, ఈ ఎండలు ఏంటి, ఈ వర్షాభావ పరిస్థితులు ఏంటి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నమస్కారం అండి అందరికీ. మనం ఇప్పుడు చూసినట్లయితే మనం ఆగస్టు మాసానికి వచ్చాము. ఇప్పటికీ మంచిగా వ్యవసాయ పొలాల్లో పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. గత 2-3 నెలలుగా వర్షాభావ పరిస్థితులు పూర్తిగా వస్తున్నాయి. అలాగే ఈ ఆగస్టు మాసం వచ్చినప్పటికి కూడా వర్షాలు తగినంతగా రాకపోవడము. ఇప్పటి వరకు అయితే ఈ నెలలో మనకు సాధారణంగా రావాల్సిన వర్షాలు అయితే వచ్చాయి. సుమారు 40 mm వచ్చింది కొన్ని ప్రాంతాల్లో 20 mm వచ్చింది. ఓవరాల్గా వైఎస్ఆర్ కడప జిల్లాలో చూసినట్లయితే ఇప్పటికి కూడా 40% కంటే ఎక్కువ లోటుపాటు వర్షపాతం ఉంది. ఈ గత 1-2 రోజులుగా చూసినట్లయితే వాతావరణంలో మరీ వేడి పెరిగి గాలి కూడా ఎక్కువగా ఉంది. భూమిలో ఉన్న తేమ శాతం కూడా చాలా వరకు తగ్గి పంటలకు కావాల్సినంత తేమ అందక పంటలు ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. అలాగే దీంతోపాటు పశువులు కానీ అలాగే మనకు కూడా మనుషులకు కూడా ఈ వేడి వాతావరణంలో చాలా కష్టంగా ఉందని చెప్పచ్చు. సార్ ఇది ఇట్లనే కంటిన్యూ అయితే ఇప్పుడు ఆల్రెడీ పడిన వర్షాలు తేమ శాతం కూడా ఇది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పంటలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ కడప జిల్లాలో చూసినట్లయితే సుమారు 122 రైతు సేవా కేంద్రాలు ఆర్ఎస్కే పరిధిలో వర్షాభావ పరిస్థితులు చాలా రిస్కీ ఏరియా అని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ మా శాస్త్రజ్ఞులు మేమందరం వెళ్ళి వ్యవసాయ అధికారులతో అనుబంధంతో చేసి అక్కడ ఏంటి పరిస్థితులున్నా ఏమేమి పంటలు వేశారో ఉన్న పంటలను ఏ విధంగా రక్షించుకోవాలి, అలాగే ఇప్పుడు వర్షాలు పడినట్లయితే ఏ పంట వేసుకోవాలి అందరికీ సరైన ప్రణాళికలు తెలియజేయడం జరిగింది. ఉదాహరణకు ఇప్పుడున్న పంటల్లో వర్షాలు పడుతున్నప్పటికీ ఇప్పటికి కూడా పూర్తిగా వర్షాభావ పరిస్థితులు పోలేదని చెప్పవచ్చు. ఉండే పంటలో ఈ గాలి వాతావరణంలో సాధ్యమైనంత వరకు మనం తేమను సంరక్షించుకోవడానికి మల్చింగ్ అంటాం. ఉదాహరణకు ఏదైనా వ్యర్థ పదార్థాలను అయితే పంట మొదలలో వేసినట్లయితే సాధ్యమైనంత వరకు ఈ తేమను సంరక్షించుకోవచ్చు. అలాగే ఎక్కడైనా మనకు బెట్ట పరిస్థితుల్లో ఇవ్వడానికి నీరు ఉన్నట్లయితే అటువంటి ప్రాంతాల్లో సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఉపయోగించి ఆ నీటిని సంరక్షించుకోవాలని నేను కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ ఆగస్టు మాసంలో వచ్చిన వర్షాలకి ఈ మాసంలో వేసుకోవడానికి కంది కానీ ఆముదం లాంటి పంటలు వేసుకోవచ్చు. అలాగే కొన్ని ప్రాంతాల్లో చిరుధాన్యాల పంటలైన కొర్రలు కూడా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఆలస్యమైనా కానీ మినుములు లాంటి పంటలు కూడా వేసుకోవచ్చు. ఇప్పటికీ చాలా ప్రాంతాలు బీడు భూములుగానే కనిపిస్తున్నాయి. చాలామంది కడప జిల్లాలో వేరుశెనగ వేస్తారు. వేరుశెనగ ఈ మాసంలో వేసుకోవడానికి అవకాశం ఉంటుందా? మీరు చెప్పినట్లు చాలా ప్రాంతాల్లో ఇప్పుడు మేము కూడా ఈ ఎల్నినో కంబాట్ టీంలో వివిధ ప్రాంతాలు చూడడం జరిగింది. ఉదాహరణ ముద్దనూరు ప్రాంతము, కొండాపూర్ ప్రాంతము, అలాగే ఇక్కడ రాయచోటికి సరైన సుండుపల్లి, వీరబల్లి ప్రాంతాల్లో చూడడం జరిగింది. ఎక్కడ చూసినా బీడి భూమిలో ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో ఇప్పటికి వేరుశెనగ అయితే ఇప్పటికి వేసుకోవడానికి లేదండి. మనం చెప్పేది జూలై నెలాఖరు వరకే వేసుకుంటాము. ఇప్పుడు ఆగస్టులో వేస్తే మనకు సరైన ఫలితాలు అలాగే దిగుబడి రాదు. బోర్లు కాలువలు ఉన్న రైతులు ఎట్లాంటి పంటలు ఈ ఆగస్టు మాసంలో వేసుకోవడానికి అవకాశం? బోర్లు కింద కానీ అలా కాలువల కింద కానీ కేసీ కెనాల్ కింద కానీ ఇప్పుడిప్పుడే వాటర్ వచ్చే ఆస్కారం లేదు. అటువంటి ప్రాంతాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు తక్కువ నీటితో పండే పంటలు, ఉదాహరణకు వరికి బదులు మినుము వేసుకోవడము లేకపోతే జొన్న వేసుకోవడము సజెస్ట్ చేస్తున్నాం. అలాగే సజ్జ లాంటి పంటలు కూడా వేసుకోవచ్చు, కొర్ర లాంటి పంటలు కూడా వేసుకోవచ్చు. సార్ స్టాండింగ్ క్రాప్స్ ఉన్నాయి కదా, ఈ వాతావరణ పరిస్థితుల్లో స్టాండింగ్ క్రాప్స్కి ఏమైనా తెగుళ్ళు చీడపీడలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? వాటిని ఎట్లా రక్షించుకోవాలి?
ఇప్పుడు ఉండే పంటలు ఉదాహరణకు బెట్ట పరిస్థితులు ఎక్కువైనప్పుడు మనం దాన్ని కాపాడుకోవడానికి పోషక పదార్థాలు కూడా స్ప్రేయింగ్ ద్వారా అందించాల్సి వస్తుంది. ఉదాహరణకు పొటాషియంను 1919 కానీ 13045 కానీ 10 గ్రాముల లీటర్కు నీటిలో స్ప్రే చేసినట్లయితే కొంతవరకు వాటిని కాపాడుకోవచ్చు. అన్ని పంటల్లో కూడా ఎక్కువ బెట్ట పరిస్థితుల్లో మనకు పురుగులు కూడా ఎక్కువ సకింగ్ పెస్ట్ లాంటివి వస్తాయి. అటువంటి వాటిని సరైన జాగ్రత్తలు తీసుకొని నిర్మించుకున్నట్లయితే సాధ్యమైనంత వరకు మనం ఫలితాలు సాధించేదానికి ఆస్కారం ఉంది. ఈ రైతు సోదరులు వారికున్న ధైర్యంను కోల్పోకుండా ఉన్న పంటలని తక్కువ నీటిని సంరక్షించుకుంటూ, అలాగే భవిష్యత్తులో కొంత వాతావరణంలో మార్పు వచ్చి కొంత వర్షపాతం వచ్చినా కానీ పంటలను దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సార్, మీరు తిరుగుతున్నారు కదా, ఫీల్డ్లో తిరుగుతున్నారు, రైతులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. రైతుల నుంచి ఎక్కువ కంప్లైంట్లు ఏమొస్తున్నాయి? రైతుల నుండి ముఖ్యంగా మేము చూసిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలకు తగినంత విత్తనం ఇవ్వడమని కోరుతున్నారు. అక్కడ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక మనం చెబుతున్నప్పటికీ దానికి తగ్గట్టు విత్తనం కావాలని అడుగుతున్నారు. దానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ వారు ఆల్రెడీ కంటింజెంట్ క్రాప్ కింద ఉలవలు కానీ, అలాగే కొన్ని ప్రాంతాల్లో సజ్జలు కానీ తెప్పిస్తున్నారు. అవి మునిములు కూడా కొన్ని ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. అవి రైతు సోదరులకి ఇవ్వడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. రైతు సోదరులకు ఆ విషయం కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఈ సందర్భంగా ప్రతి రైతు సోదరుడు బీమా చేసుకోవాలని మేము చెప్తున్నాం. తక్కువ ప్రీమియంతోనే ఎటువంటి మనకు ఏదన్నా కరువు డిక్లేర్ చేసినా కానీ ఏదైనా మండలాల్లో రైతు సోదరుడు నష్టపోకుండా బయటపడడానికి ఆస్కారం ఉంటుందని చెప్తున్నాం. సార్, చివరిగా మిమ్మల్ని సంప్రదించాలంటే రైతులు ఏ విధంగా సంప్రదించాల్సి ఉంటుంది? మాకు రైతు సోదరులు కూడా మాకు కాల్ సెంటర్ ఫర్ ఫార్మర్స్ అని ఉంది. అలాగే T&Y మీటింగ్ గ్రూప్ ఉంది. అలాగే విఎస్కే స్టాఫ్ కానీ, అగ్రికల్చరల్ ఆఫీసర్స్ కానీ, ఏడిఎల్ వాళ్ళందరూ కూడా మా గ్రూప్లో ఉంటాయి. వారు ఏదైనా సమస్య వస్తే డైరెక్ట్గా ఫోటో తీసి మా శాస్త్రజ్ఞులు పంపించవచ్చు. లేకపోయినా వాళ్ళు ఏఓ గారి దృష్టికి తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు తగిన సూచనలు సలహాలు ఇస్తారు. వారి పరిధిని మించినట్లయితే అది మాకు తెలియజేసినట్లయితే వాట్సాప్ ద్వారా ఫోటో ఏదైనా ఇచ్చి తగిన సూచనలు సలహాలు ఇస్తాం. ఎల్లప్పుడూ రైతు సేవలో మేము సూచనలు సలహాలు ఇవ్వడానికి ఉంటాం. మేము వ్యవసాయ శాఖతో అనుబంధంగా తిరుగుతున్నాం. మా దగ్గర నుండి ఎటువంటి సూచనలు సలహాలు కావాలన్నా ఎల్లప్పుడూ 8790871379. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తోంది. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, కడప జిల్లా.